అదే మిమ్మల్ని కూడా అడిగాను కదా, అదేంటండి సరసస్వరం, అది వినడానికి అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, కానీ దాని అర్థం ఏంటి అంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూలో చెప్పారు అసలు దాని అర్థం? అది చెప్పే పాడుతూ ఉంటాం. దాని లిరిక్ అసలు ఎంత గొప్పగా ఉందండి బాబు. బేసిక్ గా ఆ పాటలో సృష్టి ఎలా మొదలవుతుందని చెప్తారు సార్. సృష్టి ఓంకారం నుంచి మొదలైంది. మనకి ఏదైనా కూడా ఫస్ట్ కన్సీవ్ చేయాలి, ఒక ఐడియాని కన్సీవ్ చేయాలి, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం. ఏదైనా అంతే కదా, సినిమా చేయాలనుకుంటాం, ఆలోచిస్తాం, తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్. అలాగే ఈ సృష్టి మొత్తం విధాత తలపున ప్రభవించిన అనాది జీవన వేదం అంట. అంటే ఈ సృష్టి అనేది బ్రహ్మం దేవుడి మెదడులో మొదట వచ్చినటువంటి బీజం ఏది, ఓంకారం, అందులోంచి పుట్టింది. అందుకే సరసస్వర సురచరీ గమనమో సామవేద సారం. ఇది సామవేదం మనకి ఒక టెంపో బేస్డ్ వేదం. అది పాడాలంటే ఒక లయ ఉండాలి. మనం డాన్స్ చేస్తున్నప్పుడు ఒక టెంపో ఎలా ఉంటుంది, అలాగే ఈ సృష్టి కూడా ఒక లయ ప్రధానంగా జరుగుతుంది. ఎలాగా సురఝరి ఆకాశ గంగలాగా. అసలు ఎలా రాశారు అసలు చరణాలు అయితే అసలు అలాగే ఎలా మొదలైంది. ప్రాగ్దిశ వీణియ పైన, గగనపు వేదిక పైన, దినకర మయూఖ తంత్రుల పైన, జాగృత విహంగతతులే పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారముక.